విశాఖ నగరంలో అక్కేపాలెం శాంతిపురం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. శుక్రవారం ఉదయం కోర్మనపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న 111V ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు భారీగా చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పెట్రోల్ బంక్ పక్కనే ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకుని మంటలార్పారు. బస్సులో 130 మందికి పైగా ప్రయాణించినట్లు కండక్టర్ తెలిపారు. ఎవరికీ ఎటువంటి ప్రాణహాని నష్టం జరగలేదన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు తెలిపారు. బస్సు సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తం చేశారన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మంత్రి ఆదేశించారు. స్నానం చేద్దాం. ఈ డ్రైవర్ కూడా 5-6 సార్లు తిరిగాడు సార్. ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి సడన్గా 10 సంవత్సరాలు ఎఫ్ఆర్పీ బాడీ నామ్ బాడీ నిలబడతారా?